ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఎండిఓ ఆఫీస్ కార్యాలయం ముందు సిపిఎం మహాధరణ నిర్వహించింది. తిరుమలాయపాలెం మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గత వారం రోజులుగా గ్రామాల్లో సర్వే నిర్వహించి ఆ సర్వేలో తేలిన సమస్యలపై మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా మహాప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో 130 మందికి ప్లాట్లు ఇచ్చారు, కానీ స్థలాలు చూపెట్టకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, డబుల్ బెడ్రూమ్ వాసులకు పొజిషన్ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల హక్కుదారులుగా ఉండలేకపోతున్నారన్నారు. కొత్తగా డిమాండ్ చేయదలుచుకోలేదు. ప్రభు రేవంత్ రెడ్డి గారు వినసొంపుగా ప్రజల్ని హత్తుకునే విధంగా, వాళ్ళ హృదయాల్ని గెలిసే విధంగా ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో, ఆయన గారు చెప్పినటువంటి వాటిలో మేము ఇప్పుడు బహిరంగంగా చెప్పేది ఒకే ఒక్క, ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ అమలు చేస్తా ఉన్నాడు. అది ఉచిత బస్సుల ప్రయాణం. అది తప్ప మిగతా ఏ హామీ ఇంతవరకు మాటల్లో తప్ప, ఉపన్యాసాల్లో తప్ప, పేపర్ స్టేట్మెంట్లో తప్ప ఏ ఒక్క హామీ అమలు కావటం లేదు. రాష్ట్రం అంతా పక్కన పెడితే తిరుమలాయపాలెం మండలంలో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అది మహిళలకి 2,500 రూపాయలు రాలేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు రాలేదు, అందులో ఇందిరమ్మ ఇళ్లు రాలేదు, అట్లనే రైతులకి రైతు బంధు, ప్రతి గ్రామంలో ఎక్కువ మందికి రైతు బంధు రాలేదు, అట్లనే కూలి బంధు కూడా రాలేదు. అంటే ఇందిరమ్మ ఆవాస్ యోజన అని పెట్టారు. ఆ ఇందిరమ్మ ఆవాస్ యోజన కింద ఒక్క గ్రామం ఒక్కరికంటే ఒక్కరికి ఆయన చెప్పినటువంటి 7,000 రూపాయలు కూడా రాలేదు. అట్లే వాళ్ళ గ్యాస్ సబ్సిడీ ఏ ఒక్కళ్ళకు కూడా 500 రూపాయలు కూడా వాళ్ళు సబ్సిడీ పొందుతున్నటువంటిది లేదు. అట్లనే ఇంకా అనేక రకాలుగా ఆయన ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాలకు సంబంధించి సరే ఈ మండలంలో ఏ ఒక్కళ్ళకు కూడా ఆయన చెప్పినటువంటి నేను రాగానే మొత్తం నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పాడు, అది పరిష్కారం కాలేదు. అట్లే ప్రాజెక్టులు నేను వస్తే ఒక్క ఎకరం కూడా పొలం ఎండటానికి వీల్లేదన్నారు. ఇవాళ చాలా ఎకరాలు పొలాలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే కాలువ దిగితే కూడా, వర్షాలు వచ్చి కాలువ దిగితే ఈ ప్రభుత్వం ఇంతమంది మన 3 మంత్రులు ఉన్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మం జిల్లా చరిత్రలో ఎప్పుడు లేరు. 3 మంత్రుల నుండి ఇప్పుడు మనకి ఈ 3 మంత్రుల ద్వారా ఆశలు పెట్టుకున్న ప్రజలందరికీ ఒక చిన్న విషయం ద్వారానే అర్థమైంది. కాలువ దిగితే గండి పూడ్చడానికి 4 రోజులు పట్టిందంటే ఇంకా పెద్ద పనులు వీళ్ళు ఏం చేస్తారనేది ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఇప్పుడు పెట్టిన బడ్జెట్ లో కూడా చాలా మంది ఖమ్మం జిల్లా ప్రజలు అనుకున్నారు మనకు 3 మంత్రులు ఉన్నారు, ఈ బడ్జెట్ లో బ్రహ్మాండ